బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి. తాజాగా దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు హితేష్ తో పాటు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. హితేష్ కు పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కేటాయిస్తారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి. తాజాగా దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు హితేష్ తో పాటు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. హితేష్ కు పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కేటాయిస్తారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, చెప్పండి. ఫ్యామిలీ వైసీపీలో చేరతారని అయితే చివరి చర్చలు కూడా జరిగింది. అయితే దానిలో భాగంగానే ఈ రోజు ఎట్టకేలకు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన తనయుడు హితేష్ కూడా జగన్ నివాసం లోటస్ పాండ్ దగ్గర రావడం జరిగింది. అయితే అధికారికంగా ఈ రోజు జాయిన్ అవుతారా లేకుంటే రానున్న కాలంలో వైసీపీలో ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన ఉంది. తన నియోజకవర్గం తను ఎప్పుడైతే దగ్గుపాటి ఫ్యామిలీ వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ ఎప్పటి నుంచో కూడా తర్పూరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే అక్కడ అధికారికంగా జాయిన్ అవుతారు లేకపోతే ఈ రోజు జాయిన్ అవుతారు అన్నది కూడా లోపల ప్రస్తుతం జగన్తో భేటీ అయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరి అలా తనయుడు హితేష్ కూడా లోపల చర్చ కూడా జరిగింది. అయితే చూసుకున్నట్లయితే ఇది ఒక వైసీపీకి కీలక పరిణామాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలం కూడా ఎప్పుడైతే దగ్గుపాటి ఫ్యామిలీ టీడీపీకి చాలా వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. దానిలో నేపథ్యంలోనే ఎప్పటి నుండో కూడా దగ్గుపాటి ఫ్యామిలీ వైసీపీలో జగన్ సమక్షంలో జాయిన్ అవుతారు. ఇక్కడ కూడా కీలక పాత్ర పోషిస్తారని కొంత చర్చ కూడా జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఎటుకలకి ఇప్పుడు వైసీపీ పార్టీకి కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయిరెడ్డి సమక్షం నేతృత్వంలో ఈ యొక్క కలయిక కూడా జరిగిందని చెప్పి ప్రస్తుతం ఈ భేటీలో చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి ప్రథమంగా ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరియు హితేష్, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ భేటీలో ఈ యొక్క ఎటువంటి డిమాండ్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ జగన్ ముందు ప్రవేశపెడతారన్నది కూడా పూర్తిగా అధికారికంగా తెలియనున్నది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం చర్చ కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఎప్పటి నుండే కూడా వైసీపీ కూడా ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుండి నందమూరి ఎన్టీఆర్ యొక్క సతీమణి లక్ష్మీ పార్వతి కూడా వైసీపీలో చేరారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క అదే కుటుంబానికి నందమూరి వారసుడు ఈ యొక్క హితేష్ కూడా వైసీపీలో చేరడం పెద్ద దుమారమే లేకుందని చెప్పవచ్చు. ఇది వైసీపీకి చాలా కీలక పరిణామాన్ని కూడా మనం చెప్పవచ్చు. విజయ్, మరి టికెట్ విషయం ఏమంటారు? పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్ కి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏమైనా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా ఏదైతే దగ్గుపాటి ఫ్యామిలీ అని కానీ అటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనూ ఇటు రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లోనూ వాళ్ళు అందవేశం చేయనుకోవచ్చు. అయితే ఈ కీలక పాత్ర పోషిస్తున్న ఆ పర్చూరు నియోజకవర్గం నుండి గతంలో కూడా దగ్గుపాటి ఫ్యామిలీ మరియు ఈ యొక్క నితీష్ కూడా ఇదొక జగన్ ముందు పెట్టారని చెప్తే, అయితే జగన్ ఇప్పటికే వాళ్ళ ఇన్ఛార్జీలు ఉండడం కూడా తెలిసింది. అసలు నిజంగా డిమాండ్స్ ప్రకారం పర్చూరు నియోజకవర్గం నుండి నితీష్ పోటీ చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి మరి యొక్క స్థానంలోకి వేరే స్థానం కల్పిస్తారా అన్నది కూడా చెప్తారు. ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదైతే చూసుకున్నట్లయితే వైసీపీ ప్రధానంగా పోరాడుతుంది టీడీపీ పార్టీ పైన అని చెప్పవచ్చు. టీడీపీ పార్టీ చంద్రబాబు పైన అని చెప్పవచ్చు. ఈ చంద్రబాబు పార్టీకి ప్రధాన వ్యతిరేకత చూపే దగ్గుపాటి ఫ్యామిలీని దగ్గర చేసుకోవడంలో వైసీపీ మంచి పరిణామాన్ని కూడా భావించవచ్చు. దానిలో భాగంగానే వారు అడిగిన స్థానం నుండి కూడా ఈ రోజు దగ్గుపాటి ఫ్యామిలీ పర్చూరు నియోజకవర్గం నుండి సీటు కల్పించే అవకాశం ఉంది.
విషయానికి వస్తే బీజేపీలో ఆవిడ కీలక పాత్ర పోషిస్తారు. ఆ బీజేపీ పార్టీ వదిలేసి ఇప్పుడు తనయుడు హితేష్ వైసీపీలో చేరడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అయితే చూసుకున్నట్లయితే దగ్గుపాటి పురంధేశ్వరి కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వెళ్ళి అక్కడ క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు. అయితే కొంతకాలం నుండి దగ్గుపాటి ఎంటైర్ ఫ్యామిలీ కూడా వైసీపీలో జాయిన్ అవుతున్నారు అన్నప్పటికీ కూడా అక్కడ ఆమెకి సముచిత స్థానం కల్పించడంలో ఆవిడ ప్రస్తుతానికి వీడే ఆలోచన లేదు. అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు కొంతకాలం క్రియాశీలక పాత్ర పోషించట్లేదు. అయితే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వైసీపీలో జాయిన్ అవుతారని అయితే ఊహాగానాలు నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు జగన్తో భేటీ అవుతారు. అయితే ఈ రోజు అధికారికంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు మరియు ఆయన తనడు హితేష్ జాయిన్ అవుతారా, లేకపోతే వెంకటేశ్వరరావు గారి సమక్షంలో కొడుకుని మాత్రమే జాయిన్ చేపిస్తారన్నది కూడా కొంత చర్చ. అయితే బీజేపీలో ఆమెకి ప్రస్తుతం మంచి పాత్ర పోషిస్తున్న తరుణంలో అయితే గతంలో వైసీపీలో కూడా ఆమెకి మచిలీపట్నం ఎంపీ స్థానిక పోటీ చేస్తారని కూడా కొంత చర్చ జరిగింది. ఎట్టకేలకు ఏదైతే ఈ భేటీ అనంతరం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ చర్చల అనంతరం ఏది వచ్చి అధికారికంగా మాట్లాడతారో అదే వాస్తవం కాబోతుంది. విజయ్, మరి పురంధరేశ్వరికి బీజేపీలో సముచిత స్థానం ఉన్నప్పుడు వీరు మాత్రం వైసీపీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏమనుకోవచ్చు అసలు? ఎందుకు అంటే పార్టీ విలువలు నచ్చా, లేకపోతే ఫ్యామిలీ మొత్తం ఒకే పార్టీలో ఉండకూడదనే ఉద్దేశంతో రీజన్ ఏమై ఉండొచ్చు? అయితే చూసుకున్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అధిక ప్రాధాన్యత లేనప్పటికీ ఆయన కొత్త భావన వాళ్ళది. అది కూడా చూసుకున్నట్లయితే గతంలో ప్రాతినిధ్యం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటేశ్వరరావు అది కూడా అంతంత మాత్రం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా ఉన్న మూడు పార్టీలు అది కూడా టీడీపీ, వైఎస్ఆర్సీపీ మరియు జనసేన. అటు టీడీపీకి వెళ్ళే వీళ్ళ ఫ్యామిలీ వెళ్ళే ప్రసక్తి లేదు కాబట్టి మరి యొక్క అవకాశం ఉన్నది వైసీపీ ఉండటంలో ఈ నేపథ్యంలో కొడుకు ఎప్పుడు కూడా పురంధేశ్వరి తనయుడు హితేష్ కూడా ఎప్పటి నుంచో తన రాజకీయ అరంగేట్రం చేస్తారని వచ్చాయి. అయితే అతను కూడా రాజకీయాలపై ఆసక్తి చూపడంతో దగ్గుపాటి ఫ్యామిలీకి కూడా రాజకీయంగా రాష్ట్రంలో మంచి పేరుందన్నప్పటికీ కూడా హితేష్ ఈ రోజు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.